నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. లక్ష్మీ స్వీరగంధం దర్శక నిర్మాతని. గత కొన్ని రోజులుగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. అందులో భాగంగా లక్ష్మీ పార్వతి నాపై ధ్వజమెత్తి నా సినిమాని ఆపుతాను, అయి చేస్తాను, ఈ చేస్తాను అనే తప్పుడు మాటలన్నీ మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒకతగా నందమూరి లక్ష్మీ పార్వతిగా కాక ఒక సామాన్య మహిళగా, ఒక రోడ్ సైడ్ మహిళగా నన్ను మాట్లాడడం జరిగింది. నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు లక్ష్మీ పార్వతికి ఒక చెంపపెట్టని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక భావ వ్యక్తీకరణ ప్రజాస్వామ్యంలో మా భావాలను మేము వ్యక్తం చేసే అర్హత ఒక సినిమా దర్శకుడుగా ఒక కళాత్మకమైన విలువలతో సినిమా తీసేదానికి హక్కు మాకు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సంఘాలు ఎప్పుడోసారి వచ్చేది, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు నా సినిమా తీస్తున్నారు, ఈ సినిమా తీస్తున్నారు అని చెప్పి గొడవలు చేయడాలు, అయి చేయడాలు చేస్తూ ఉన్నారు. కుల సంఘాలు అయితే ఏమి, మత సంఘాలు అయితే ఏమి, తెలుసుకోవాల్సింది ఒకటి, సినిమాని సినిమాలాగా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నేడు ప్రధానంగా ఈ తీర్పు అనేది ఒక ధర్మానికి, ఒక న్యాయానికి జరిగిన పోరాటంలో భాగమే అని చెప్పవచ్చు. ఎవరో తెలుగుదేశం కార్యకర్త నా సినిమాని ఆపాలని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళాలంటే జడ్జి గారు ఇచ్చిన తీర్పు అతనికి ఒక సంకేతమైంది. ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళు సినిమాలు తీసిన దానివల్ల ఏ రకమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి, ఓటర్లు ఏమన్నా ప్రలోభపడతారా అనే దిశగా మనం ఆలోచించకూడదు. సినిమాని సినిమాలాగే చూడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనే పాటలో ఆర్జీవి చూపిస్తే చంద్రబాబు నాయుడు అయితేమి, బాలకృష్ణ అయితేమి, వాళ్ళు ఎవరన్నా కేసు వేస్తే ఏదన్నా స్పందిస్తారు. కానీ థర్డ్ పర్సన్స్, సంబంధం లేని వ్యక్తులు టీడీపీ కార్యకర్తల పేరుతో కేసులు వేసి పేపర్లలో తిరుగుతూ, ఛానళ్ళల్లో తిరుగుతూ కాలక్షేపం చేసినంత మాత్రాన ధర్మం మా పక్షాన ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా లక్ష్మీ పార్వతికి నేను ఒకటే చెప్తున్నాను, నీకు మొట్టమొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నా సినిమాని ఆపు, నీకు దమ్ముంటే ఆపు అని చెప్పి కూడా కోరడం జరిగింది. నేడు తెలుసుకున్నావు కదా, ఇకనైనా నీ బుద్ధి, నీ ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. నా సినిమా ఏప్రిల్ 8వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అశేష ఆంధ్ర జనాలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా సినిమాలో అన్ని రకాల కోణాల్లో కూడా చాలా మంచి సందేశం ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు ఫేవర్గా ఉంటుందా, లక్ష్మీ పార్వతి ఫేవర్గా ఉంటుందా అని చెప్పలేను, కానీ వాస్తవికత మాత్రం దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. నాకేం ఫండర్స్ లేరు, నాకేమి గాడ్ ఫాదర్స్ లేరు. నేను ఒక యథార్థాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో నిరంతరం పోరాటం దిశగా అటు మానసికంగా అయితేమి, అటు ధనపరంగా అయితేమి నన్నెంతో నష్టపరిచిన లక్ష్మీ పార్వతికి నేను ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ప్రకారం ఈరోజు దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పవచ్చు. తప్పకుండా ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారం ఈరోజు కోర్టు ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఒక ధర్మం, ఒక న్యాయం పోరాటం నేను ఎప్పుడో చేయాల్సింది నాకు ఇప్పుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఎవరు కూడా ఏ సినిమాను కూడా ఎప్పుడు కూడా ఆపలేరు. నేను 40 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఉన్నాను. నేను ఎన్నో సినిమాలు, వ్యంగ్య చిత్రాలు, క్యారెక్టరైజేషన్లో రామారావు వ్యంగ్య చిత్రాలు కూడా పనిచేయడం జరిగింది. అదే రామారావు ఎంతో స్వాగతించి నవ్వుకున్న విధానానికి స్వాగతం పలకాలే కానీ నన్ను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి కాలయాపన చేసిన లక్ష్మీ పార్వతికి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. తప్పకుండా నువ్వు నా సినిమా చూసి నాకు నా పైన మాట్లాడిన మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.